విరాట్ కోహ్లీకి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా? మీరు ఫ్యాన్ అయితే ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది. అతడు తినే ఫుడ్ ఫ్లేవర్లను మీరు ఆస్వాదించాలంటే మాత్రం విరాట్ తన ఓన్ లేబుల్ బ్రాండ్లో లాంచ్ చేసిన రెస్టో బార్లోకి రావాల్సిందే. మారుతున్న యూత్ ట్రెండ్కి అనుగుణంగా దేశీ ఫుడ్ ఫ్లేవర్స్ను సరికొత్తగా పరిచయం చేస్తూ రెస్టో బార్లతో డిఫరెంట్ నేమ్స్తో లాంచ్ చేస్తున్నాడు విరాట్. ఇప్పుడు ఆ రెస్టారెంట్ చైన్ హైదరాబాద్లో కూడా ప్రారంభమైంది. ఎక్కడో తెలుసుకోవాలనుందా? ఒక పక్క దంచి కొడుతున్న ఎండలకు వర్షం కాస్త ఊరటనిచ్చినట్లుగా హైదరాబాదీలకు కాస్త కొత్తగా రిఫ్రెషన్ ఇచ్చింది విరాట్ కోహ్లీ రెస్టో బార్ 18 కమ్యూన్ లాంచ్. మొత్తం సిటీలోని సెలబ్రిటీలంతా హై అండ్ డెసిబుల్ మ్యూజిక్ లో హాట్ ఫుడ్ ని, డ్రింక్స్ ని ఎంజాయ్ చేస్తూ రిఫ్రెష్ అయ్యారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఖరీదైన ఫుడ్ చైన్ రెస్టో బార్లను లాంచ్ చేస్తూ వస్తున్న విరాట్ కన్ను హైదరాబాద్ పైన పడింది. హైదరాబాద్ లో మొగులాయి బిర్యానీనే కాదు, కాస్త పంజాబీ రుచులు, నార్త్ ఫుడ్ కి వెస్టర్న్ టచ్ ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో డిఫరెంట్ కుజిన్స్ ను రెడీ చేశారు. ఇప్పుడు అవే హైదరాబాద్ సెల్ బీచ్ లను ఫుల్ గా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడంతా విరాట్ ఫుడ్ కోర్టాయ నమః అన్నంతగా ఇక్కడ జెనెక్స్ ని కట్టిపడేశాడు. Amazing. It's Virat Kohli's one it commune. The name in itself is enough. But the culinary experience, the lovely sultry cocktails, and the entire ambience, it's really amazing. And everybody in Hyderabad should come down. It's an amazing nightlife experience for everybody that Hyderabad is going to witness. So love it. Beautiful. It's giving me bohemian vibes, and it's the essence of what One Eight Commune is all about. And I'm glad to be here for the launch of One Eight Commune in Hyderabad. What do you want to explore in the menu? What do I want to explore? The starters. I've learned a lot about Virat's favorite starters, and I would love to explore that. ఆసియా, ఇటాలియన్ నుండి మిడిల్ ఈస్ట్, ఉత్తర భారతదేశం వరకు అనేక రకాల వంటకాలను ఇక్కడ అందిస్తున్నారు. ముఖ్యంగా విరాట్ కు ఇష్టమైన చోలే భటూరే కూడా ఈ రెస్టారెంట్ లో అందుబాటులో ఉంటుందట. ఇక కమ్యూనిటీ కోక్టైల్ జిలేబీతో కలిసి ఎంజాయ్ చేస్తే ఆ మజానే వేరుంటుందంటున్నారు ఈ రెస్టో బార్ కు వచ్చినటువంటి యూత్ ఐకాన్స్. My Virat Kohli Sofia Events is officially hosting this launch, and it's one of the most fabulous restaurants. It's already doing very well in Bombay and Bangalore, and now as you see it's opening in Hyderabad, and the place is jam-packed and full. The thing is, he's very cosmically connected to me. I guess Virat knows me very well. He must have seen Splitsvilla 11. He must have seen other things too. But at the same time, जब मैं दिल्ली गया था, सबसे पहले एरो सिटी में जहाँ उनका सबसे पहला आउटलेट खुला था, so I was the person which was very happy that Virat has opened something of his dream, and मैं चाहता हूँ कि उसके सारे ड्रीम पूरे हो. డార్క్ థీమ్, గ్రీన్ ఈకో ఉండే విధంగా మంచి కల్చరల్ థీమ్ తో టోటల్ గా 18 కమ్యూన్ ని తీర్చిదిద్దారు. మంచి ఫిట్ గా ఉండాలంటే ఉడికించిన ఆహారమే బెస్ట్ అంటాడు విరాట్. అదే ఫుడ్ థీమ్ ని ఈ రెస్టారెంట్ లో కూడా ఫాలో అవుతున్నాడు. పెద్దగా మసాలా జోలికి పోకుండా సలాడ్స్, లైట్ ఆలివ్ ఆయిల్ తో చేసిన పాండ్ గ్రిల్ ఫుడ్ కు ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. ఇది ఇక్కడికి వచ్చిన వారిని తెగ అట్రాక్ట్ చేస్తోంది. Favorite menu, I mean it's everywhere, like pan India, all our restaurants. Favorite is mushroom dim sum, that's what he likes to eat. Super fruit salad, that's what he likes. He likes avocado tartar, avocado flatbread. Basically he's a vegetarian, so he likes all the vegetarian dishes. Mostly this is in his favorite menu, which we already have in our menu. మనకు నచ్చిన డీజే మ్యూజిక్ వింటూ మంచి అంబియన్స్ లైటింగ్ లో సరదాగా సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా విరాట్ తన లక్కీ నెంబర్ జెర్సీ 18 దగ్గర ఫోటోలు దిగుతూ ఆ ఫోటోలను మెమోరీలుగా మలుచుకోవచ్చంటే నమ్మండి. మొత్తం మీద సాయంకాలం వేళ ఎండలతో అలసిన హైదరాబాదీలకు విరాట్ 18 రెస్టో బార్ టెక్ సిటీలో ఫుల్ జోష్ నింపిందనే చెప్పాలి.